చిత్తూరు జిల్లా వీకోట మండలంలో నలుగురు మీడియా ప్రతినిధులపై పోలీసులు 2 అక్రమ కేసులను బనాయించారు. వీకోట మండలంలో పుష్పపల్లకి సందర్భంగా ఓ విలేకరి న్యూస్ కవరేజ్ కి వెళ్లడంతో పెదపంజాని ఎస్ఐ శ్రీనివాసులు అడ్డగించడమే కాకుండా విలేకరిపై దురుసుగా ప్రవర్తిస్తూ దూషించారు. స్థానిక మీడియా ప్రతినిధులు అక్కడికి చేరుకొని విలేకరులపై ఇలా ప్రవర్తించడం సరికాదని వారించడంతో నలుగురు రిపోర్టర్లపై కేసులు నమోదు చేశారు. చిత్తూరు జిల్లా వీకోట మండలంలో నలుగురు మీడియా ప్రతినిధులపై పోలీసులు 2 అక్రమ కేసులను బనాయించారు. వీకోట మండలంలో పుష్పపల్లకి సందర్భంగా ఓ విలేకరి న్యూస్ కవరేజ్ కోసం వెళ్లడంతో పెదపంజాని ఎస్ఐ శ్రీనివాసులు అడ్డగించడమే కాకుండా విలేకరిపై దురుసుగా ప్రవర్తిస్తూ దూషించారు. స్థానిక మీడియా ప్రతినిధులు అక్కడికి చేరుకొని విలేకరులపై ఇలా ప్రవర్తించడం సరికాదని వారించడంతో నలుగురు రిపోర్టర్లపై కేసులు నమోదు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సుధీర్ అందజేస్తారు. సుధీర్ రెడ్డి, ఈరోజు చూసుకుంటే చిత్తూరు జిల్లాలో పలు ప్రాంతాల్లో చూసుకుంటే పోలీసులు జులుం రోజు రోజుకి మించిపోతుంది. ఇప్పటికే రాజకీయ నాయకులపైనే కాకుండా జర్నలిస్టుల పైన కూడా కేసులు నమోదు చేసే పరిస్థితి వచ్చింది. అయితే నిన్న చూసుకున్నట్టయితే పొలంనేని నియోజకవర్గం వీకోట మండలం సంబంధించినటువంటి వీరాంజనేయ స్వామి ఆలయానికి అక్కడ ఈ యొక్క తిరునాళ జరుగుతుంది. తిరునాళ నేపథ్యంలో ఈ యొక్క పుష్పపల్లికి వెళ్ళేటువంటి సమయాన అదే ఆ యొక్క ప్రోగ్రాం కవర్ చేయడానికి వెళ్ళినటువంటి ఆంధ్రజ్యోతి విలేకరు బండి అడ్డుకోవడము, ఎస్ఐ శ్రీనివాసులు అతనిపై దూషించడము రకరకాలు జరిగింది. అయితే అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఎవరైతే స్పాట్ లో ఉన్నారు విలేకరులు వీళ్ళంతా కూడా పోయి సరికాదని మాట్లాడు దూషించడం పద్ధతి కాదని మాట్లాడినప్పటికీ దాదాపు 4 పైన కేసులు బనాయించారు. ఎఫ్ఐఆర్ కేసు నమోదు కూడా పెట్టారు. అయితే వీళ్ళు సపోర్టుగా అక్కడ ఉన్నటువంటి స్థానికంగా టీడీపీ నేతలు వచ్చినప్పటికీ వాళ్ళపైన 27 మందికి మీద కేసులు పెట్టారు. మొత్తం 27 మంది రాజకీయ నాయకుల పైన అలాగే 4 జర్నలిస్టుల పైన కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికే గతంలో కూడా చాలా మంది ఈ యొక్క జర్నలిస్టులకు సంబంధించినటువంటి వాళ్ళు దూషించడము, వాళ్ళ మొబైల్ ఫోన్లు కింద పగలు కొట్టడం ఇట్లాంటివన్నీ కూడా చేసేటువంటి పరిస్థితి అయితే ఉంది. దీన్ని మొత్తం కూడా తీవ్రంగా ఖండించి దీనికి సంబంధించి జర్నలిస్టు సంఘాలన్నీ కూడా స్టేషన్ వద్దకు చేరుకుని నిన్న రాత్రి ధర్నా కూడా చేశారు. ఈ రోజు డిఎస్పీ కార్యాలయాన్ని చేరుకుని కూడా ధర్నా కొనసాగించే పరిస్థితి ఉంచేశారు. రైట్, థ్యాంక్ యూ సుధీర్ రెడ్డి. చిత్రీకరించేందుకు వస్తున్నటువంటి ఆంధ్రజ్యోతి విలేకరైన నా మీద అలాగే నాతోటి సహచరులు రోషన్, సునీల్, అశోక్ మరియు ఇతర మిత్రులందరినీ కూడా ఇక్కడ ఉన్నటువంటి పెద్దపంజాని ఎస్ఐ శ్రీనివాసులు ఇతర పోలీస్ సిబ్బంది అందరూ కూడా మమ్మల్ని అందరినీ కూడా లోపల వెళ్ళనీయకుండా అడ్డుకోవడం జరిగింది. మీడియా అని చెప్తే కూడా వారందరూ కూడా దుర్భాషలాడి మీడియా అయితే ఏంటి మీకేమైనా ప్రత్యేకంగా కొమ్మలు వచ్చాయని చెప్పి ఆ ఎస్ఐ ఎవరైతే ఉన్నారో శ్రీనివాసులు ఆయన నిర్లక్ష్యంగా మాట్లాడడం జరిగింది. మేమందరూ కూడా గుర్తింపు పొందినటువంటి విలేకరులమని చెప్పి అక్రిడేషన్ కార్డులు ఇస్తుంటే కూడా మీరేమైనా విలేకరులు అయితే కొమ్మలు వచ్చాయంటూ మమ్మల్ని అందరూ కూడా లోపలికి రానివ్వకుండా మమ్మల్ని నిలువరించారు. సామాన్య ప్రజలందరినీ కూడా పంపుతున్న మీరు మమ్మల్ని నిలువరించడం ఏమిటని మేము ప్రశ్నిస్తే మీ చోటని చెప్పుకోండి, మీ వల్ల అయితే ఏమైతుంది చేసుకోండి అంటూ కూడా అతను అసభ్య పద్ధతులతో దూషించాడు. మా మీద జరుగుతున్నటువంటి ఈ యొక్క నిర్లక్ష్య వైఖరిని ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కొంతమంది టీడీపీ కార్యకర్తలందరూ కూడా పోలీసులు చేసినటువంటి వైఖరిని వాళ్ళందరూ కూడా ప్రశ్నించారు. వాళ్ళు ప్రశ్నిస్తే దుబాక్ చిన్నేపల్లికి చెందినటువంటి చెంగప్పగౌడు అనేటువంటి బాబు అనే పిల్లోని వాళ్ళందరూ కూడా బూటు కాలుతో తన్ని అతని చెవుల్లో నుంచి రక్తస్రావం జరిగే విధంగా కూడా గాయపరిచారు. ఈ యొక్క ఘటన తెలుసుకున్నటువంటి తెలుగుదేశం కార్యకర్తలు నాయకులందరూ కూడా ధర్నా చేయడం జరిగింది.